ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగును గాక. షాలోమ్. అనేక ప్రాంతాలకు వెళ్తున్నటువంటి సమయంలో అనేకులు నా దగ్గరికి వచ్చి ప్రతిరోజు 2 నిమిషాల ఉదయకాలపు తలంపును సందేశాన్ని వింటూ ఉన్నాం. నిజంగా దేవుడు మాతో సూటిగా మాట్లాడినట్లుగా అనిపిస్తుందండి అని మాకు తెలియజేస్తున్నప్పుడు ఈ కార్యాలన్నింటిని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అయితే ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో కేవలం 2 నిమిషాల సందేశాన్ని విని ఊరికే ఉండొద్దు. ఉదయకాల సమయంలో దేవుడి సన్నిధిలో ప్రార్థించండి, దేవుడి వాక్యాన్ని ధ్యానించండి. అప్పుడు తప్పక దేవుడు మీతో మాట్లాడతాడు. ఆత్మీయ జీవితంలో దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. అనేక మంది రోజంతా వృధాగా గడిపేస్తున్నామండి. మేము ఈ సమస్యల నుంచి బయటకు రాలేకపోతున్నాం, ఇబ్బందుల నుంచి మేము బయటకు రాలేకపోతున్నాం, ఈ బంధకాల నుండి మేము బయటకు రాలేకపోతున్నాం. సెల్ ఫోన్ పట్టుకుంటే గంటల తరబడి కూర్చునేస్తున్నామండి, వ్యర్థంగా సమయాన్ని గడిపేస్తున్నాం అంటున్నారు. అటువంటి వారి కొరకు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఉదయం మీరు ప్రార్థించి దేవుని వాక్యాన్ని చదివి, ప్రభువా ఈ రోజు నా సమయం వృధాగా పోకుండా నాకు సహాయం చేయండి. ఉదయకాల సమయంలో మీరు ప్రార్థనలో జయించగలిగితే, ప్రార్థనలో సమయం గడపగలిగితే, వాక్యాన్ని చదవగలిగితే ఆ రోజు సాతాను మీ పైన అధికారాన్ని చెలాయించలేడు. కనుక ఆ దినమంతా కూడా మీరు చక్కగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రియులారా, ప్రతిదినం దేవుని వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేయండి, ప్రార్థన సమయాన్ని కనిపెట్టండి. దేవుడు మీరు తలపెట్టే కార్యాలన్నింటిలో దేవుడు చేయాలని అనుగ్రహిస్తాడు. ఈ ఉదయకాల సమయం కొరకు 92వ కీర్తన 4వ వచనము, యెహోవా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. దేవుడు చేసేటటువంటి కార్యాలు ఎప్పుడు కూడా మనకి సంతోషాన్ని ఇస్తాయి, జయాన్ని ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి, నెమ్మది కలిగినటువంటి దినాలను మనకు అనుగ్రహిస్తాయి. దేవుడు మీ జీవితంలో చేసినటువంటి ప్రతి కార్యాన్ని బట్టి దేవుడు స్తుతించండి, దేవుని ఆరాధించండి. దేవుడు మీరు ఈరోజు ఎదుర్కొనే ప్రతి సమస్యల నుంచి విడుదలను అనుగ్రహించి మీ జీవితంలో గొప్ప కార్యములు చేయండి గాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుడి సన్నిధి మీకు తోడుగా వచ్చి జయమును అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియ పరలోకపు తండ్రి, ఈ రోజు మా ప్రియులు తలపెట్టే కార్యం అంతట్లో జయమును అనుగ్రహించును. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.